నిండిపోయి ఉంది. ఏంతో? అవునా కదా, శరీరం అంతా కణాలతో ఈ కణాలకి యు అంటే ఎవరు? నువ్వు. అంటే సెల్ అంటే కణము, యు అంటే ఎవరు? నువ్వు, సెల్ యు. లీన్, లీన్ అంటే అర్థం ఏంటి తెలిసే తెలుగులో? లీన్ అంటే సన్నగా, నాజుగా. లీన్ అంటే ఏంటి? సన్నగా, నాజుగా. అంటే అర్థం ఏంటంటే ఈ సెల్యులీన్ అంటే ఇది కనుక వాడితే నీ శరీరంలో కణాలన్నీ కూడా నాజుగ్గా ఉంటాయి. ఏముంటాయి? ఎలా నాజుగ్గా ఉంటాయి? ముఖ్యంగా ఇక్కడ మన కంపెనీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు ఈ సెల్యులీన్. ఎందుకు యూజ్ చేశారంటే చూడండి, ఇంగ్లీష్ వచ్చి కదా మీ అందరికి? నాకు తెలుసు, వచ్చు. ఎలిమినేట్ అంటే అర్థం ఏంటి? నీకు రాబడి నేను చెప్పిస్తాను. బిగ్ బాస్ చూస్తున్నారు కదా, బిగ్ బాస్లో ఎలిమినేట్ చేస్తారంటే అర్థం ఏంటి? మరి ఇంగ్లీష్ రాదంటారు మీకు? ఇంగ్లీష్ వచ్చు, అబద్ధాలు. అవునా? ఎలిమినేట్, బిగ్ బాస్లో ఏం చేస్తాడు? ఎలిమినేట్ అంటే అర్థం ఏంటి? బయటికి పంపించేస్తాడు. అలాగే ఇక్కడ కూడా ఎలిమినేట్ ఎక్సెస్ వాటర్. ఎక్సెస్ వాటర్ అంటే అదనంగా వాటర్. ఇప్పుడు నేను లావుగా ఉన్నాను. ఎలా ఉన్నాను నేను? ఈ లావుగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లము, జాగ్రత్తగా వినండి. లావుగా ఉన్నవాడు శరీరం నుంచి వేస్ట్ వాటర్, వేస్ట్ ఫుడ్ త్వరగా పోదు. ఏం పోదు? ఏది పోదు? వేస్ట్ వాటర్, వేస్ట్ ఎవరి నుంచి? ఇక్కడే నేను చెప్పేది చాలా జాగ్రత్తగా అండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది కనుక తెలుసుకుంటే సిఎంసి మీరు ఎంత చేయాలి? ఎంత? 100 బీబీ. ఎన్నో తారీఖు లోపల చేయాలి? ఎన్నో తారీఖు లోపల? 16 కాదు, 14 ఎంత బీవీ చేయాలి? 100 బీవీ చేయాలి. నేను ఇది చెప్తే మీరు 14వ తారీఖు కల్లా 400 బీవీ చేస్తారు. ఎంత బీవీ చేస్తారు? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? లావుగా ఉన్న వాళ్ళ శరీరం నుంచి ఏం పోదు బయటికి? వేస్ట్ వాటర్ పోదు. ఏం పోదు? వేస్ట్ వాటర్, వేస్ట్ ఫుడ్ బయటికి పోదు. మనం ఇప్పుడు తింటాం కదా, తిన్న తర్వాత అరిగిపోయిన తర్వాత వేస్ట్ మెటీరియల్ బయటికి పోవాలా వద్దా? వేస్ట్. ఇప్పుడు మీరు చెప్పండి, ఏంటిది? ఏం చేశారు? ఇది బయటికి ఎలా వస్తుంది? వాటర్ రూపంలో వస్తుందా? మరి ఎలా వస్తుంది? వెరీ గుడ్. నేను తాగింది మినరల్ వాటరే, బయటకు వచ్చినప్పుడు ఏంటి? పాస్ రూపంలో కానీ, లేదా చెమట కూడా నోట్లో పెట్టుకుని తీగ ఉంటుందా? ఎలా ఉంటుంది? ఉప్పగా. అంటే మన శరీరం నుంచి ఏంటిది? వేస్ట్ వాటర్ బయటకు వస్తుంది. అది ఉప్పుతో ఉంటుంది. అవునా? స్వేద రంధ్రముల ద్వారా స్వేదము బయటకు వస్తుంది. స్వేదం అంటే చెమట. ఆ చెమట ఎలా ఉంటుంది? ఉప్పుగా ఉంటుంది. కాబట్టి మనం ఏది తాగినా తిన్నా ఒరిజినల్ రూపంలో రాదు, బయటికి పోతుంది. అవునా? ఇలా బయటికి పోవాలంటే నువ్వు తిన్నా తాగినా ఏదైనా జీవమైన తర్వాత చెత్త పదార్థం అంతా బయటికి పోవాలంటే ఎవరు హెల్ప్ చేస్తారు మనకి? ఎవరైనా? మన శరీరంలో చెత్త పదార్థాలన్నీ వేస్ట్ వడపెట్టేది ఎవరు? ఎవరు? ఏంటమ్మా? కాదు, ఇంకోళ్ళు ఎవరు చెప్తున్నారు కానీ బయటికి గట్టిగా చెప్పట్లేదు. కిడ్నీలు. ఎవరు? మన శరీరంలో ఏదైనా వడకట్టాలంటే, చెడు పదార్థాలను వడకట్టి చెత్తలు బయట పంపడాలంటే ఆ పని చేసేది ఎవరు? ఆ విషయం మీకు తెలుసు, కానీ లోపలే డౌట్ చెప్తే ఏమనుకుంటారు. కాదు. మీరు ఎప్పుడైనా జ్యూస్కి వెళ్ళారా? జ్యూస్ సెంటర్కి వెళ్ళారా? చెరుకు రసానికి వెళ్ళారు. పని చెరుకు రసం కూడా చెరుకు కూడా మిషన్లో పెట్టిన తర్వాత చెత్త అంతా తీసిన తర్వాత ఏం చేసి ఇస్తాడు మనకి? ఏం చేస్తాడు? వడగట్టి ఇస్తాడు. మరి జ్యూస్ చేసిన తర్వాత కూడా జ్యూస్ అంతా గ్లాస్ వేసి ఇస్తాడా? దాన్ని కూడా ఏం చేస్తాడు? అంటే దాంట్లో చెత్త చెత్త తిప్పంతపోదు. అలాగే నువ్వు తిన్న ఆహారము, తాగిన ద్రవ పదార్థాలు శరీరంలో అన్నీ కూడా వడపోసేది ఎవరు? అవునా? కిడ్నీ అని మీకు అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, లావుగా ఉన్న వాళ్ళకి ఒంటిలోంచి ఎక్కువ నీరు ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ ఏముంటుంది? నీరు. ఆ నీరు బయటకు పోదు. ఏది పోదు? ఎలిమినేట్ ఎక్సెస్ వాటర్ ఫర్ ఏ లీనియర్ అండ్ హెల్దియర్. అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఎక్కువ నీళ్లు బయటికి పంపించి నేను ఎలా చేస్తాడా? ఏది వాడితే? సెల్యులిన్ వాడు. అవునా? అసలు కథ ఏంటో మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు? అందరూ చూడాలి, చెప్పాలి. ఎవరు కింద పెట్టదు. నోట్స్ రాసుకోండి. ఏముంది ఇక్కడ? ఆడ మగ బొమ్మలు ఉన్నాయి. 60% ఏముందేట? ఏముంది? అమ్మ ముందుకు వచ్చాడు. ఖాళీ ఉందమ్మా, చేరు ఖాళీ ఉంది. సో ఇక్కడ గుర్తించుకోండి, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా మనం కనుక 100 కేజీలు ఉంటే మనం ఏంటిది? ఇలా తీసుకో. మనం కనుక 100 కేజీలు ఉంటే 100 కేజీలో 60 కేజీలు నీరు ఉంటుంది. ఏముంటుంది? మేడం గారు ఫోన్లో బిజీగా ఉన్నారు కొద్దిగా. ఓకే. సో ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా 100 కేజీలు ఉంటే 100 కేజీల్లో వాటర్ ఎంత శాతం ఉంటుంది? ఇక్కడ పొడి మోసం ఎవరు తింటారు? అవునా? ప్రతి ఒక్కరు వండుతున్నారు కదా, మీకు తెలియదు, ఆడవాళ్ళు తెలుసు. మీరు కోడి మాసం తెచ్చేవడం వరకే. వీళ్ళు పొయ్యి పెట్టి
వండుతున్నప్పుడు ఉడుకుతున్నప్పుడు ఏమొస్తుంది బయటికి? ఏమొస్తుంది? నీరు వస్తుంది. అంతేగా ప్రపంచ భూభాగంలో నీరు ఎక్కువ, వాటర్ ఎక్కువ? నీరు ఎక్కువ, భూమి ఎక్కువ? నీరు ఎక్కువ, అంటే 75%. అలాగే మన శరీరంలో నీరు శాతం ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా పిల్లలకైనా పెద్దలకైనా ఎంత శాతం వాటర్ ఉంటుంది? వెరీ గుడ్. ఎంత శాతం ఉంది? ఈ పాయింట్ అర్థమైందా? ఈ 60% వాటర్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే సివియర్ ఒబెసిటీ కెన్ లీడ్ టు ఏమన్నాడు? ఫ్లూయిడ్ రిటెన్షన్. ఎవరైతే సివియర్ అంటే అధికముగా, ఎక్కువగా, సమృద్ధిగా, సివియర్ అంటే ఏంటి? ఎక్కువగా, తీవ్రముగా ఉన్నాడు. ఏంటట? సివియర్ ఒబెసిటీ కెన్ లీడ్ టు ఫ్లూయిడ్ రిటెన్షన్. అంటే అర్థం ఏంటంటే ఎవరైతే లావు ఎక్కువ ఉన్నారో వాళ్ళలో నీరు ఉండిపోతుంది. ఎక్కడ ఉండిపోద్ది? బాడీలో. వెరీ గుడ్. ఎక్కడ ఉండిపోద్ది? ఎవరైతే లావు ఉన్నారో అలా లావు ఉన్న కారణంగా దేనికి దారి తీస్తుందంటే బాడీ నుంచి నీరు బయటకు పోదు. అందుకనే చూడండి, లావు ఉన్న ఆడవాళ్ళకి డేట్లు సరిగ్గా రావు. వస్తాయా? లావుగా ఉన్న ఆడవాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం ఎక్కువ ఉంటాయి. అవునా కదా? సో లావుగా ఉన్న వాళ్ళకి ఇంకోటి తెలుసా, మీకు నీరు బయటికి పోదు. అందుకనే వాళ్ళు ఇలా మీరు ఫ్యాన్ లేకపోయినా కూర్చున్నారు, కానీ లావుగా ఉన్న వాళ్ళు ఫ్యాన్ లేకపోతే కూర్చోలేరు, ఆరాట పడిపోతుంటారు. వాళ్ళకి ఏం కావాలి? ఫ్యాన్, ఏసీ ఎప్పుడూ కావాలి. అవునా? ఎందుకంటే ఆరాటం వస్తుంది. కాబట్టి లావుగా ఉన్న వాళ్ళ శరీరం నుంచి వేస్ట్ వాటర్, వేస్ట్ ఫుడ్ పోదు. పోకపోతే ఏమవుతుంది? ఇప్పుడు నేనున్నాను, లావుగా ఉన్నాను, నా ఒంటి నుంచి ఏం పోవట్లేదు? వేస్ట్ వాటర్ పోవడం. వేస్ట్ వాటర్ పోకపోతే ఏమవుతుందో తెలుసా? ఇంకా లావు అవుతుంది. ఇంకేమవుతాను? ఇప్పుడు లావైతే ఏం పెరుగుతాను? వెరీ గుడ్, ఎక్సలెంట్. ఏం పెరుగుతాను? లావైతే బరువు పెరుగుతాను. కరెక్టా కదా? లావైతే ఏమవుతాను? బరువు పెరిగి. ఎందుకు పెరిగాను? నా బాడీ నుంచి ఏం పోలేదు? వేస్ట్ వాటర్. ఫలితంగా నేను ఏమయ్యాను? లావైతే ఏం పెరిగాను? వెయిట్ పెరిగానంటే బరువు. ఈ బరువు పెరిగితే నీ కిడ్నీ మీద ఒత్తిడి పెరుగుతుంది. దేని మీద ఒత్తిడి పెరుగుతుంది? దేని మీద ఒత్తిడి? అవునా? కిడ్నీ మీద ఒత్తిడి పెరిగింది కదా. ఇలా కిడ్నీ మీద ఎప్పుడైతే ఒత్తిడి పెరిగిందో కిడ్నీ చేయవలసిన పని ఏంటంటే వేస్ట్ వాటర్, వేస్ట్ మెటీరియల్ పంపించాలి కదా. దాని పని ఏంటి? వేస్ట్ వాటర్, వేస్ట్ మెటీరియల్ పంపించాలి. కానీ దాని మీద ఏమైంది? ఏం పెరిగింది? ఒత్తిడి పెరిగింది. ఏం పెరిగింది? అంటే వెయిట్ అంటే ఒత్తిడి పెరిగింది కదా. ఇప్పుడు బరువు పెరిగితే దేని మీద ఒత్తిడి పెరిగింది? కిడ్నీ మీద. ఇప్పుడు కిడ్నీ మీద ఒత్తిడి బాగా పెరిగితే అది బాగా పనిచేస్తుందా? వెరీ గుడ్. పని చేయకపోతే వేస్ట్ వాటర్, వేస్ట్ మెటీరియల్ పంపిస్తుందా? పంపించు. అవునా? ఇక్కడ చూడండి, ఈ నేను ఒబేస్ పర్సన్ వాటర్ రిటెన్షన్ మీ కాంట్రిబ్యూట్ టు వెయిట్ గెయిన్. ఇప్పుడు మీకు చెప్పాను, ఎప్పుడైతే లావు ఉన్న వ్యక్తి నీ శరీరం నుంచి నీరు పోతే ఏం పెరుగుతాడు? బరువు పెరుగుతాడు కదా. అయిపోయింది. ఇక్కడ చూడండి, వై వాటర్ రిటెన్షన్ హ్యాపెన్స్ డ్యూ టు ఒబేసిటీ. ఎవరు లావుగా ఉన్నారో ఆ లావుగా ఉన్న వాళ్ళ ఒంటి నుంచి నీరు ఎందుకు పోవట్లేదు? కారణం ఏంటి? నువ్వు లావుగా ఉన్నావు, నీ ఒంట్లో నుంచి నీరు ఎందుకు పోవట్లేదు? కారణం తెలియాలంటే ఫస్ట్ కారణము హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఏంటండి? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల నీ ఒంట్లోంచి నీరు పోవట్లేదు. అందుకని మీకు ఇప్పుడు చెప్పాను ఇందాక. ఏం చెప్పాను? లావుగా ఉన్న వాళ్ళకి డేట్లు సరిగ్గా రావు, వేస్ట్ మెటీరియల్ పోవట్లేదు. లావుగా ఉన్న వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఏంటి ప్రాబ్లం? ఫస్ట్ ప్రాబ్లం వేస్ట్ వాటర్ పోవడానికి కారణం ఏంటి? హార్మోనల్. మళ్ళీ గట్టిగా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏం పోవట్లేదు బయటికి? ఒకటో పాయింట్. రెండో పాయింట్, ఒబేసిటీ కెన్ కాజ్ మెకానికల్ కంప్రెషన్ ఆఫ్ ది కిడ్నీ. అంటే ఎవరైతే లావుగా ఉన్నారో ఆ లావుగా ఉండడం వల్ల ఒత్తిడి దేని మీద పెరిగింది? వెరీ గుడ్. కిడ్నీ మీద ఏమైంది? ఒత్తిడి పెరిగింది. లావుగా ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? దేనివల్ల అయ్యారు లావు వాళ్ళు? హార్మోనల్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏం బయటికి పోవట్లేదు? వేస్ట్ వాటర్ బయటికి పోకపోవడం వల్ల వాళ్ళు బాగా బరువు పెరుగుతున్నారు. బరువు పెరిగితే దేని మీద ఒత్తిడి పెరిగింది? కిడ్నీ మీద ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు కిడ్నీ మీద ఒత్తిడి పెరిగితే బాగా పనిచేస్తుందా? పని చేయకపోతే వేస్ట్ వాటర్, వేస్ట్ వాటర్ పంపిస్తుందా? దీనికి తోడు ఇంకో పాయింట్ ఉంది, జాగ్రత్తగా చూడండి. మనం అప్పుడప్పుడు సాయంత్రం అయినప్పుడు ఏం చేస్తాం? స్నాక్స్. వెరీ గుడ్. స్నాక్స్ అంటే సాయంత్రం అయినప్పుడు సమోసా, టీ బిస్కెట్, పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, అవునా? న్యూడిల్స్, వెజ్ మంచూరియా, అవునా? సార్ వస్తున్నారా వెళుతున్నారా?